దేవుని యొక్క పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. అందరూ బాగున్నారా? ఈ దినము దేవుని యొక్క వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుందాము. హబక్కూకు రాసిన గ్రంథము 1వ అధ్యాయము 14వ వచనాన్ని చదువుకుందాము. ఏలిక లేని చేపలతోనూ ప్రాకు పురుగులతోనూ నీవు నరులను సమానులుగా చేసితివి. దేవుడు ఈ మాటల ద్వారా మనతో మాట్లాడునుగాక. చేపలకు చెప్పేవారు లేకపోయినా అవి చక్కగా క్రమంగా నడుస్తాయి, కలిసిమెలిసి జీవిస్తాయి. నాయకులు లేని, చెప్పేవారు లేనటువంటి చేపలతో దేవుడు ఒక మానవుని పోల్చి చూపిస్తూ ఉన్నాడు. చేపలు సముద్రాల్లో బ్రతకగలవు, అలాగనే చిన్న చిన్న నీటి మడుగులలో కూడా అవి బ్రతకగలవు. సముద్రపు నీరు చాలా ఉప్పుగా ఉంటుంది. ఆ సముద్రపు నీటిలో కూడా అవి తమ యొక్క జీవనాన్ని కొనసాగించగలుగుతున్నాయి. మంచి నీటి చెరువుల్లో కూడా అవి బ్రతకగలుగుతున్నాయి. అలాగే మానవుడు కూడా సముద్రము లాంటి లోకంలో బ్రతకగలడు, మంచినీటి వంటి సంఘములో కూడా బ్రతకగలడు. చేప అలా ఎలా అయితే ఉప్పు నీటిలోనూ మంచినీటిలో కూడా బ్రతకగలుగుతుందో, మానవుడు కూడా మరి లోకంలోనూ సంఘంలో కూడా మరి బ్రతకగలిగినటువంటి సామర్థ్యాన్ని దేవుడే ఇచ్చాడు. దానికి కారణము మానవుడు జీవించే ఆత్మను కలిగి ఉన్నాడు. చేపలకు ఎలాగైతే జీవం ఉందో మనుషులకు కూడా జీవాత్మ ఉంది. చేపలకు చెప్పేవారు లేకపోయినా అవి ఎన్నడూ క్రమాన్ని తప్పవు. ఐక్యతగా ఉంటాయి, కలిసిమెలిసి జీవిస్తాయి, సహవాసాన్ని కలిగి ఉంటాయి. ఎటు వెళ్ళినా ఒక క్రమాన్ని అవి పాటిస్తాయి. బలముగా మరి అవి పని చేస్తాయి. వాటి యొక్క బలాన్ని అవి ఎన్నడూ కూడా కోల్పోవు, తిన్నగా వెళతాయి. దేవుడు మానవునికి కూడా జ్ఞానాన్ని ఇచ్చాడు. మానవుని దేవుడంట తన పోలికలో చేసుకున్నాడట. అతనిలో జీవం ఉంచాడు. అతనిలో అవయవాలను కూడా క్రమముగా దేవుడే ఏర్పాటు చేశాడు. చేపలు ఎంత చిన్నవైనా పెద్దవైనా అవి నీటికి ఎదురీదడానికే ప్రయత్నం చేస్తూ ఉంటాయి. నీటి ప్రవాహము ఎంత వేగంగా ఉన్నప్పటికీ, ఎంత శక్తివంతంగా ఉన్నప్పటికీ కూడా చిన్న చేపలు కూడా వాటికి ఎదురెళ్ళటానికి ఇష్టపడతాయి. నీటిలో కొట్టుకొని పోవటానికి ఏమాత్రం కూడా ఇష్టపడవు. అదేవిధంగా మరి మానవునిలో కూడా వారు చిన్నవారైనా పెద్దవారైనా, ధనికులైనా దరిద్రులైనప్పటికీ కూడా మరి జీవిత యాత్రలో ఎదురీదే శక్తిని దేవుడు వారికి అనుగ్రహించి ఉన్నాడు. ఈ దినాల్లో అనేకులు తమ ఇష్టానుసారముగా లోకంలో కొట్టుకొని పోవటానికి ఇష్టపడుతున్నారు. చేపలు కూడా తమ ఇష్టానుసారముగా నీటి వాలునకు కొట్టుకొని పోవాలి అనుకుంటే తప్ప అవి ఎప్పుడూ ఎదురీదడానికే ప్రయత్నం చేస్తాయి. మానవులైతే కొట్టుకొని పోవటానికి ఇష్టపడుతున్నారు. దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది, దేవుని మూలముగా పుట్టిన ప్రతి వాడు కూడా లోకమును జయిస్తాడు అనేటువంటి మాట మనకి 1 యోహాను పత్రిక 5వ అధ్యాయము 4వ వచనంలో కనబడుతూ ఉంది. ఓడకు చుక్కాని ఎంత మరి ప్రాముఖ్యమైనదో చేపకు తోక కూడా అంతే అవసరమైంది. అలాగునే మానవునికి నాలుక అంత ప్రాముఖ్యమైనదని మరి యాకోబు పత్రికలో రాయబడింది. యాకోబు పత్రిక 3వ అధ్యాయము 2 నుంచి 5 వచనాలను మనం చదువుతున్నట్లయితే, అనేక విషయములలో మనమందరము తప్పిపోవచ్చున్నాము. ఎవడైనను మాట యందు తప్పని ఎడల అట్టివాడు లోపము లేనివాడే తన సర్వ శరీరమును స్వాధీనమందుంచుకొన శక్తిగలవాడగును. గుర్రములు మనకు లోబడుటకై నోటికి కళ్ళెము పెట్టి వాటి శరీరమంతయు తిప్పుదుము గదా. ఓడలను కూడా చూడుడి, అవి ఎంతో గొప్పవై పెనుగాలికి కొట్టుకుని పోబడినను ఓడ నడుపు వాని ఉద్దేశము చొప్పున మిక్కిలి చిన్నదగు చుక్కాని చేత తిప్పబడును. అలాగుననే నాలుక కూడా చిన్న అవయవమైనను బహుగా అదిరిపడును. ఎంత కొంచెము నిప్పు ఎంత విస్తారమైన అడవిని తగులబెట్టును. అంత మాత్రమే కాదు, భక్తుడైనటువంటి సొలొమోను కూడా అంటున్నాడు, జీవ మరణములు నాలుక వశమై ఉన్నాయి అని. చేపల పైన మనకు కనబడుతున్నటువంటి పొలుసు ఏదైతే ఉందో అది దాని శరీరాన్ని కాపాడుకోవటానికి దేవుడు దానికి అనుగ్రహించాడు. అలాగునని ప్రతి విశ్వాసి కూడా ప్రార్థన ద్వారా, అలాగునే వాక్యానుసారమైనటువంటి మాటల ద్వారా
దైవజనుల మాటల ద్వారా తమ యొక్క విశ్వాసాన్ని కాపాడుకోగలరు. అదేవిధంగా చేపలకు మరి శంఖములు లేదా మొప్పలు అవి కలిగి ఉంటాయి. దాని ద్వారా మలిన పదార్థాలను, వ్యర్థమైన పదార్థాలను అది ఏం చేస్తుంది, విసర్జిస్తుందట. మనము కూడా వ్యర్థమైనటువంటి మాటలు, పనికిరాని మాటలను వినకుండా మరి జాగ్రత్త పడాలి అని దేవుని యొక్క వాక్యము దీని ద్వారా మనకు తెలియచేస్తూ ఉంది. ఒకవేళ అలాంటి మాటలు, వ్యర్థమైన మాటలు మనకు వినబడినప్పటికీ కూడా వాటిని విడిచిపెట్టాలి, విసర్జించాలి కూడా. పనికిరానిటువంటి మాటలు, అసహ్యకరమైనటువంటి మాటలు, దుష్టత్వంతో కూడినటువంటి తలంపులను విడిచిపెట్టి పవిత్రమైన జీవితాన్ని మనము జీవించేవారిగా ఉండాలని ప్రభు కోరుకుంటున్నాడు. చేపలు మరి ముళ్ళు కలిగి ఉంటాయి. ఇవి బాధలను, శ్రమలను సహించటానికి సూచనలుగా ఉన్నాయి. మనము కూడా శోధనను సహించేవారిగా ఉండాలి, భరించేవారిగా ఉండాలి అని దేవుని యొక్క వాక్యము దీని ద్వారా మనకు తెలియచేస్తుంది. 1 కొరింథీ పత్రికలో 10వ అధ్యాయము 13వ వచనంలో ఇలా రాయబడింది, సాధారణముగా మనుషులకు కలుగు శోధన తప్ప మరి ఏదియూ మీకు సంభవించలేదు. దేవుడు నమ్మదగినవాడు, మీరు సహింపగలిగినంత కంటే ఎక్కువగా ఆయన మిమ్మును శోధింపబడనీయడు. అంతేకాదు, సహింపగలుగుటకు ఆయన శోధన నుండి కూడా తప్పించుకుని మార్గమును కలగచేయును అని. చేప నీటిలో ఉంటుంది, కానీ చేపలో నీరు మాత్రం ఉండదు. అలాగనే మనం కూడా లోకంలో బ్రతుకుతున్నాము. అలాగని లోకపు మాటలు, లోకపు కార్యాలు, లోకపు అలవాట్లు, ఆచారాలు మనలో ఉండకూడదు. చేప ఎక్కువసేపు నీటిలోనే మునిగి ఉంటే అది బ్రతకలేదట. అలాగనే దేవుని బిడ్డలుగా ఉన్న మనము ఎక్కువ సమయం లోకంతోనూ, లోక సంబంధమైనటువంటి కార్యాలతోనూ అలాగున మునిగిపోయి ఎక్కువ కాలం గడిపినప్పుడు ఆత్మీయంగా మనం చచ్చిపోతాము. అలా అని లోకానికి పూర్తిగా మేము వేరైపోయి బ్రతుకుతాము అనుకోవడం అవివేకం. అలాగున కూడా మనం జీవించలేము. సాధారణంగా లోకంలో మనుషులు 2 జాతులుగా మనకు కనబడతారు. జీవము గలవారు, జీవము లేనివారు. జీవ మార్గమందు ప్రయాణం చేసేవారు కనబడతారు, మరణ మార్గమునందు ప్రయాణం చేసేవారు కూడా మనకు కనబడతారు. విశాల మార్గమును ఎంచుకొని దానిలో ప్రయాణం చేసేవారు కనబడతారు, ఇరుకు మార్గమును ఎంచుకొని దాని ప్రకారంగా జీవించేవారు కూడా మనకు కనబడతారు. విశ్వాసులు, అవిశ్వాసులు, బలవంతులు, బలహీనులు, భక్తి గలవారు, భక్తి లేనివారు, ఇలాగున మనకు 2 భాగాలుగా కనబడుతూ ఉంటారు. వీరిలో ఎవరి గుంపులో మనం ఉండాలని కోరుకుంటున్నామో దేవుని సన్నిధిలో మనం ఎంచుకోవాలి. దేవుడు మనలను చేపలతో పోల్చాడు. చేపలలో ఉన్నటువంటి శ్రేష్టమైన అనుభవాలను మనము తెలుసుకున్నాము. ఈ దినము నుండి ఒక పరిశుద్ధ జీవితాన్ని జీవించడానికి ప్రయత్నం చేద్దాము. అట్టి కృప దేవుడు మనకు అనుగ్రహించును గాక. ఆమెన్. ప్రార్థన చేసుకుందాము. స్తోత్రము నాయన, కృపా సత్య సంపూర్ణుడా, నీ పరిశుద్ధమైన పాదములకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను స్వామి. అయ్యా, ఈ ఉదయకాల సమయంలో మీరు మాతో మాట్లాడారు ప్రభువా. చేపలో నుండి కొన్ని మాటలను మీరు మాకు తెలియచేశారు తండ్రి. అది ఎలాగైతే నాయనా అయ్యా, మంచినీటిలోనూ సముద్రంలో కూడా బ్రతకగలదు, మానవుడు కూడా అలా బ్రతకగలడు. కానీ పరిశుద్ధమైన జీవితాన్ని జీవించటానికి, శ్రమలను, బాధలను సహించటానికి, అన్ని పరిస్థితులలో కూడా ఎదురెదడానికి అయ్యా, ఇవన్నీ కూడా మీరు మాకు తెలియచేశారు. ఈ మాటల ద్వారా మీరు మమ్మలను హెచ్చరించారు, బుద్ధి చెప్పారు ప్రభువా. ఈ మాటలో ఉన్నటువంటి సత్యాన్ని గ్రహించి మేము మా జీవితాలను సరిచేసుకొని ముందుకు కొనసాగలిగినటువంటి సామర్థ్యాన్ని మీరు మాకు అనుగ్రహించండి అయ్యా. తెలివి చేత, బలము చేత, జ్ఞానము చేత మీరు మమ్మల్ని నింపండి. ఈ వాక్యాన్ని ఎందరు బిడ్డలైతే ఆసక్తితో ఆలకించారో వారందరినీ దీవించి ఆశీర్వదించండి. ఈ దినమంతా నీ బిడ్డలకు మీరు తోడుగా ఉండండి. అక్కరలను కలిగి, అవసరతలను కలిగి నీ సన్నిధిలో ప్రార్థిస్తున్న ప్రతి బిడ్డ యొక్క అవసరతలను కూడా మీ నామంలో తీర్చండి అయ్యా. నీ కృప మాకు తోడుగా ఉండదయచేయండి నాయన. ఈ దినమంతా కూడా నీ ప్రసన్నతలో మమ్మల్ని నడిపించండి నాయన. అయ్యా, ఈ లోక ఆచారాలలో మునిగిపోయేవారిగా కాక
ప్రభువా, దీని నుండి నా తండ్రి నాయన వేరే నీతో జీవించే కృపను, భాగ్యాన్ని మీరు మాకు అనుగ్రహించండి. నీ రాకడ కొరకు మమ్మల్ని సిద్ధపరచండి. శ్రేష్టమైన, ఉన్నతమైన, విలువ కలిగిన జీవితాన్ని జీవించటానికి మీరు మాకు, మా కుటుంబాలకు సహాయమును చేసి అయ్యా, నీ రాకడ కొరకు మమ్మల్ని సిద్ధపరచమని యేసు పరిశుద్ధ నామమున అడుగుతున్నాను తండ్రి. ఆమెన్.